ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నాకు భయపడ్డం రాదయ్యా. నా గురించి, నా రాజకీయం గురించి మీకు తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. అయితే నేను మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను అంటూ యాత్ర 2 మూవీ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది ఫీడ్‌బ్యాక్? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చింతా ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, నమస్కారం అండి. నమస్కారం కవిత గారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. అండ్ మేము ఇక్కడ నిన్న నైట్ ప్రీమియర్ షో చూసామండి, యాత్ర 2 ఓకే. సినిమా. ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఒక చిన్న వ్యక్తి అంటే ప్రజల్లోకి రావాలంటే కూడా ఎందుకు, మా నాన్నగారు ఉన్నారు కదా, నేను బ్యాక్గ్రౌండ్ లో ఉంటా అని చెప్పే వ్యక్తి అగైన్స్ట్ ఆల్ ద ఆడ్స్, ఎన్ని శక్తులు ఏకమైనా, ఎందరు కుయుక్తులు పనినా, ఎలా వాటిని అధిగమించి తండ్రి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారో చాలా అద్భుతంగా చెప్పారు మహీవి రాఘవ్ గారు. ఈ సందర్భంగా ముందుగా మనం థ్యాంక్స్ చెప్పవలసింది మహీవి రాఘవ్ గారికి అండ్ శివ మేకార్నకి. వారు ఒక అద్భుతమైన సినిమాని ప్రజలకు అందించారు. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ జీవా గారిని స్పెషల్ గా మెన్షన్ చేయాలండి. చాలా చాలా చక్కగా నటించారు. సినిమా చూస్తున్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. సో మనం కరెక్ట్ గా 1 మంత్ బ్యాక్ మాట్లాడుకున్నాము. యాత్ర 2 టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా మాట్లాడుకున్నాం. యూజువల్ గా టీజర్ అనగానే ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు చూస్తామా అనేటువంటి ఒక ఈగర్‌నెస్ కూడా కనిపిస్తుంది. ఆ ఈగర్‌నెస్, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు అనుకున్నవన్నీ ఇక్కడ కంటిన్యూ అయ్యాయా? క్యారీ అయ్యాయా సినిమాలో? అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యాయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ మెన్షన్ చేయాలి. చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఆ ఎమోషన్స్ తీసుకురావడంలో కూడా, అంటే ఇక్కడ ఎక్కడ ఒక మాస్ మసాలా సినిమాకు సంబంధించిన, అంటే ఇప్పుడు ఫైటింగ్స్ అలాగాని విలన్లు హీరోలు ఇట్లా ఉండదు. ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. అండ్ నాకు తెలిసి మహీవి రాఘవ్ గారు ఇంకొక మెట్టు ఎదిగారు. అంటే బయోపిక్స్ తీయడంలో గానీ, ఎమోషన్స్ తీసుకురావడంలో గానీ. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం బయట ప్రపంచంలో చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారంటే చాలా సెటిల్డ్ గా నవ్వుతూ అన్ని ఎమోషన్స్ లోపల పెట్టుకొని బయటికి మాత్రం నేను ప్రజల కోసం అన్ని అనుభవిస్తాను, అన్ని భరిస్తాను అన్న విధంగా, బాధలన్నీ తాను తీసుకొని ప్రజలకు నేను సంతోషాన్ని పంచుతానన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అదే క్యారెక్టర్ ని జీవా గారు మూవీ మొత్తం క్యారీ చేశారు. అంటే ఎస్, లోపల నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క తండ్రి గారు చనిపోయారు అని చెప్పేసి ఆ బాధ ఒకటి, ఒక పక్క అన్యాయంగా నా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు, నేను చేసిన తప్పేంటి అన్నది ఒక పక్క, మూడవ పక్క రాయలసీమ పౌరుషము, మొండి ధైర్యము, నేను ఏదైనా అనుకున్నది చేసి తీరతాను, నేను కడప బిడ్డను, రాజన్న బిడ్డను, నేను ముందుకే వెళ్తాను, నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందరూ కలుసుకొని నన్ను ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకున్నా నేను పోతానని 3 డిఫరెంట్ షేడ్స్ ని ఎంతో సెటిల్డ్ గా జీవా గారు క్యారీ చేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మహీవి రాఘవ్ గారు అండి. అంటే ఇప్పుడు మనకు ఒక ఆయుధం ఉంది, సినిమా అనే ఆయుధం ఉంది, మనం అవతల వాళ్ళను బురద తల్లుదాము, లేకపోతే దారుణంగా మాట్లాడదాం అన్న విధంగా కాకుండా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా, ఎస్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్రతి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు పెట్టే ప్రతి సన్నివేశంలో వారే మెయిన్. దాన్ని కూడా ఎంతో సెటిల్ గా చూపించారు. అంటే ఎక్కడ కూడా ఓవర్ బోర్డ్ అవ్వకుండా. అండ్ నేను మా 10 ఏళ్ల అబ్బాయితో సినిమాకి వెళ్ళానండి. అండ్ చిన్నపిల్లలు చూడొచ్చు, చాలా చక్కగా ఉంది. అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఒక స్టేజ్కి వెళ్ళాలి అంటే ప్రతి వారు ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ వాటిని గుండె ధైర్యంతో తీసుకొని, గొప్ప సంకల్పంతో తీసుకొని ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వెన్నుపోటు పడవలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఏవి చీప్ పాలిటిక్స్ ప్లే చేయలేదు, చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నవి రెండే విషయాలండి. ఒకటి తండ్రి గారు చెప్పిన గొప్ప మాటల్ని, 2 ప్రజల్ని. స్ట్రైట్ పాలిటిక్స్ చేశారు. ఈ 10 ఏళ్లలో కూడా ఎక్కడ మేము పొత్తులని గాని, అదని గాని, ఇదని గాని, వారిని ముంచాలి, వీరిని ఏదో చేయాలి అనే ఆలోచన లేకుండా, నేను నమ్ముకున్నది ప్రజల్ని, నేను పనిచేసేది ప్రజల కోసం, నేను అకౌంటబిలిటీ నాకు ప్రజలతో ఉంది, వారి కోసం నేను పనిచేస్తాను నమ్ముకొని తండ్రి ఆశయాల్ని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యారన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. యాత్ర 2 అన్నది అఫ్ కోర్స్ మనకు ఇన్స్పిరేషన్ గాని, లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది చాలా చక్కగా చూపించారు మహీవి రాఘవ్ గారు.
సో ప్రదీప్ గారు, యూజువల్ గానే బయోపిక్ మూవీస్ అనగానే ఒక టఫ్ టాస్క్ గా కనిపిస్తుంది. అవన్నీ ప్రాపర్ గా రిఫ్లెక్ట్ చేస్తారా లేదా అనేది. బట్ ఇప్పుడు 'యాత్ర 2' అనేది హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఇప్పుడు ఒక పొలిటికల్ సినారియో అనేది కనిపిస్తుంది. ఆ టైంలో అన్నిటిని ప్రాపర్ గా చూపించాలి, పక్కాగా చూపించగలగాలి. ఎట్ ద సేమ్ టైమ్ నిజంగా ఇది జరిగిందా? లేకుంటే ఇంకొకరిని అటాక్ చేయడానికో, వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టడానికో ఇవి తీశారా? ఇలాంటివన్నీ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూనే ముందుకు తీసుకురావడం అనేది. అది ఎలా రిఫ్లెక్ట్ చేసిందనుకుంటున్నారు మీరు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మేడం మీరు. ఇప్పుడు 14, 15 ఏళ్ల ప్రస్థానాన్ని ఒక 2 గంటల 20 నిమిషాల్లో చూపించాలంటే కత్తి మీద సాము అది. అవును. ప్లస్ అందరిని సాటిస్ఫై చేసుకుంటూ చూపించాలంటే కూడా చాలా కష్టం. ఏ దర్శకుడికైనా. కానీ 'మహీవి రాఘవ్' గారు హి కేమ్ ఔట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్స్, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము, వారి గుండె ధైర్యము, వారు ఎలా సమస్యలు ఎదుర్కొన్న దాని మీదనే సినిమా తీశారు కాబట్టి, నిజ జీవితంలో చాలా పాత్రలు ఇందులో కనిపించవు. అంటే హ్మ్. అవసరం గూడా లేదు. అండ్ సంకల్పానికి ఎవరు అడ్డు తగిలారు, ఎవరు మోకాలడ్డారు, వారిని అధిగమించుకుంటూ ప్రజల అండదండలతో ఎలా వెళ్లారు అన్నది చాలా చాలా చక్కగా చూపించారు. అందుకే నాకు అనిపించిందేంటంటే 'యాత్ర'కి, 'యాత్ర 2'కి డిఫరెన్స్ ఏంటంటే కవిత గారు, 'యాత్ర' సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి అంతరంగం ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారన్నది బయట ప్రపంచానికి అప్పుడు అంతగా తెలిసేది కాదు. ఒకటి సోషల్ మీడియా లేదు. మెయిన్ మీడియా ఇంత స్ట్రాంగ్ లేదు. ఇన్ని ఛానెల్స్ లేవు. సో 2004కు ముందు 1, 2 ఛానెల్స్ ఉండేవో మీకు తెలుసు. సో ఏంటంటే ఇంతగా వాళ్ళు రూముల్లో ఏమనుకుంటున్నారు, లేకపోతే అంతరంగికంగా ఏం వారు ఎత్తుగడలు వేస్తున్నారు, రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు అనేది తెలిసేది కాదు. సో హ్మ్. అక్కడ కొంచెం మనకు ఓకే ఇది తెలియలేదు గదా! అనేది ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మీడియా కంటే కూడా ఉదయం లేస్తూనే పచ్చ మీడియా రోజు ఒక 100 కథనాలు వండి వరుస్తాయి. ప్రతి ఛానెల్, ప్రతి పేపర్. సో ఒక 5, 600 ఏమంటారు డిబేట్స్ ఉంటాయి. లేకపోతే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రోగ్రామ్‌లు ఒక 5, 600 ఉంటాయి. న్యూస్ పేపర్‌లు, హ్మ్. ఛానెల్‌లు అన్నీ కలిపితే. సో ఈ సినిమా మనం చూస్తున్నంత సేపు మనం బయట చూసాం గదా! అన్నదే మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కడ కూడా వాస్తవికతకు దూరంగా డైరెక్టర్ గారు వెళ్ళలేదు. అన్నీ మనం చూసిన సంఘటనలే. బట్ ద రైట్ వే, ద ఎమోషన్స్ ని బ్రహ్మాండంగా తీసుకొనొచ్చారు. అండ్ చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. అవి చెప్తే డైల్యూట్ అయిపోతది కదా! నేను చెప్పట్లేదు. ఓకే. బట్ ప్రతి ఒక్కరు థియేటర్‌కెళ్లి చూస్తే దే విల్ ఫీల్ ఇట్. అండ్ నాకు బాగా అనిపించిన 2, 3 సీన్‌లున్నాయి. అంటే ఫస్ట్‌లో హ్మ్. పాదయాత్ర, ఇది ఓదార్పు యాత్ర ఆపమని చెప్పినప్పుడు, రెండవది ఇంకా డిసిషన్ తీసుకున్నాను ముందుకెళ్ళడమే అని చెప్పినప్పుడు, ఇటువంటివి సీన్‌లు చాలా బాగున్నాయండి. మీరన్నట్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఇవన్నీ కూడా అంటే జగన్ గారిలోని మొండి ధైర్యం తెలియజేసాయి. ఏదో ఇప్పుడు ఈడ ఎలివేషన్ రావాలి, ఈడ పంచ్ డైలాగ్ రావాలి అన్నట్లు కాదండి సినిమా. దట్స్ వేర్ మహి వీరాఘవ్ గారు 200 ఔట్ ఆఫ్ 100 మార్క్స్. 100కు హ్మ్. 200 కొట్టింది అక్కడే అండి. కొడితే బాల్ హ్మ్. సిక్సర్ స్టేడియం అవతలకెళ్ళింది అక్కడే. ఎక్కడ సినిమాని ఇదో ఇక్కడ నాకు ఈ పంచ్ డైలాగ్ కావాలా, అది కావాలా ఇది లేకుండా లైక్ చాలా సెటిల్‌గా ఆహ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రపంచంలో ఎలా ఉంటారో అలాగే తీసుకొనొచ్చారండి. బట్ హ్మ్. ఆల్ ద ఎమోషన్స్ అట్ ద రైట్ టైమ్ ఇన్ ద రైట్ ప్లేస్. యాహ్! సో ఇప్పటిదాకా వచ్చినటువంటి బోలెడన్ని పొలిటికల్ మూవీస్‌ని మనం చూసాము. అయితే ఇప్పుడు నిజంగా ఇది బయోపిక్, అందులోనూ ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ ఇవన్నీ కాబట్టి రియల్ ఇన్సిడెంట్స్‌ని చూపించడంలో డైరెక్టర్‌ది ఒక ఫ్రీ హ్యాండ్ అనేది కనిపించిందా? ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది కనిపించిందా? లేకుంటే యాస్ యూజువల్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్‌నే వాటిని ప్రొజెక్ట్ చేసి స్క్రీన్ మీద చూపించారా? ఎలా అనిపించింది? లేదండి. అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు మీరు ఒకలాగా రియాక్ట్ అవుతారు. నేను ఒకలాగా రియాక్ట్ అవుతాను. ఇంకొకరు ఇంకోలాగా రియాక్ట్ అవుతారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారో హ్మ్. వారిని గుర్తుపెట్టుకునే 'మహి వీరాఘవ్' గారు సినిమా తీశారు. ఇక్కడ వారికి కావాల్సినంత లిబర్టీ ఉంది. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. ఎవ్వరు కూడా ఇలా తీ, అలా తీ, నన్ను గొప్పవాడిని చెయ్యి, నన్ను ఇది చెయ్యి అనేది కూడా ఎక్కడ లేదండి. ఇప్పుడు ఎందుకంటే సినిమాలో మనం గమనిస్తే కొన్ని పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు, వీడు అంటాయి. హ్మ్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వాడు వీడు అనకూడదు అన్నా గాని తీసేయగలరు సినిమాలో. కానీ అవతల వాళ్ళు ఎలా సంబోధిస్తారు, ఎలా పిలుస్తారు, జగన్ రెడ్డి అని కొందరు ఢిల్లీ నేతలు అనడము, లేకపోతే వాడు వీడు అని చంద్రబాబు నాయుడు కూడా 1, 2 సార్లు వాడు వీడు అంటారు. అంటే వాళ్ళ అవును. ఇన్‌సైడ్ మాట్లాడుకున్నారు. బయట మీడియాలో కాదు. ఇన్‌సైడ్ అవును. మాట్లాడేటప్పుడు. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ అంటే ఫ్రాంక్‌గా చూపించారు. 'మహీవీరావు' గారు. ఐ డోంట్ థింక్ సో హి హాడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. కానీ చూపించాలనుకున్నది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చూపించారు. హ్మ్. సో కమింగ్ బ్యాక్ టు మనకు ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లు వాళ్ళందరిది చూసినప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు
పక్కాగా పర్ఫెక్ట్ గా పాత్రకి న్యాయం చేశారనిపించిందా? పర్ఫెక్ట్ గా ఉన్నారు వీళ్ళ సెలక్షన్ అనిపించిందా? ఏమనిపించింది? మమ్ముట్టి గారి గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదండి. హ్మ్. యాత్రలో చూసారు. వారి గురించి మనము కామెంట్ చేసేంత పెద్దవాళ్ళం గూడా గాదు. ఐ మీన్ అద్భుతంగా చేశారు వారు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటరు. మమ్ముట్టి గారు గూడా సినిమాలో ఉంటరు. హ్మ్. అండ్ జీవా గారైతే ఈవెన్ మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ గూడా జగన్మోహన్ రెడ్డి గారిది ట్రై చేశారండి. అండ్ హ్మ్. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్నంత సేపు జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. అండ్ నాకనిపించింది భారతీ హ్మ్. రెడ్డి గారి పాత్ర హ్మ్. పోషించిన ఆవిడ స్పెషల్ సర్ప్రైజ్. అంటే పోలికలు గూడా ఉన్నాయి. అండ్ వెన్ వి హ్మ్. సీ ద మూవీలో చూస్తున్నంత సేపు అంటే అవును భారతిరెడ్డి గారి లాగే ఉన్నారు గదా అనిపిస్తుంది. అండ్ విజయమ్మ గారి పాత్ర చేసిన ఆవిడ గూడా మా కడప భాషలో "ఏం నాయనా బాగుండావా? ఎప్పుడొచ్చినావు? ఏం తిన్నావా?" ఈ ఈ ఇదంతా కూడా చాలా చక్కగా మాట్లాడారండి. ఇప్పుడు మా సైడ్ నేను గూడా మా ఫాదర్‌ని నాయనా నాయనా అంటా. హ్మ్. సో, ఆ అన్ని నేటివిటీ మాటలు మిస్ అవ్వకుండా. చాలా చాలా బాగా అంటే వాళ్ళ మధ్య డిస్కషన్స్ వచ్చినప్పుడు నేటివిటీ మిస్ కాకుండా సో హ్మ్. అందరూ బాగా చేశారండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దట్స్ డైరెక్టర్స్ టాలెంట్. వారికి ఏమి కావాలో ఆర్టిస్ట్ దగ్గర నుంచి హి గాట్ ఇట్. హ్మ్. సో, ఓవరాల్‌గా 10కి ఎన్ని మార్క్స్ వేస్తున్నారు మీరు? 10కి నేనైతే 20 ఏస్తానండి. ఓహ్! ఖచ్చితంగా థాంక్ యూ సో 20 మచ్. ఏస్తాను. బట్ అంటే యెస్ నేను కొన్ని విషయాలు మనం ఓపెన్‌గా ప్రజలకు చెప్పాలండి. లైక్ ఐ హ్మ్. యామ్ ఎ వైఎస్ఆర్‌సీపీ సపోర్టర్. నేను వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తని, జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిని. కాబట్టి నాకు 10కి 20 నేనేస్తాను. బట్ ఓవరాల్‌గా ఒక న్యూట్రల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వారు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో అవైతే ఖచ్చితంగా ఉన్నాయండి. నేనెప్పుడు రివ్యూలు చెప్పడం గాని 3, 3.25, 3 ఈ కొలతలు ఇవి నాకు తెలీదండి. అవి తెలీదు. హ్మ్. అవి చేయకూడదు గూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు అపోనెంట్స్ అని చెప్పేసి నేను ఏ రోజు కూడా బాలకృష్ణ గారి సినిమా బాగలేదని, బాగుందని కూడా నేను చెప్పను. బాగుంటే ప్రజలు చూస్తారు, బాలేతే చూడరు. బట్ మనకు నచ్చి మనం చెప్పాలనుకున్నప్పుడు బాగున్న వాటి గురించి మనం చెప్పడంలో అర్థం ఉందండి. ప్లస్ ఈ కొలతలు ఎట్లా ఏస్తారో నాకు తెలీదండి. 3, 3.2, 3.5, 3.75 మనము ఎగ్జాక్ట్‌లీ. సినిమాని సినిమాగా చూడాలి. ఏదో పెన్ను, పేపర్ తీసుకెళ్ళి ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఓకే. ఈడ ఎమోషన్స్ పండాయి. ఓకే. పైకి అన్ని కాలిక్యులేట్ చేసి అట్లా ఎప్పుడు చేయకూడదండి. ఆ రివ్యూస్ అన్నవి శుద్ధ దండగ. బట్ నాకనిపించేదేందంటే చూసిన వాళ్ళు ఏదైతే చూడాలని వెళ్తారో సినిమా అలా ఉందండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను గదా! ఈ సినిమాలన్నవి ఇవి మాస్ మసాలా జానరో లేకపోతే ఆ! ఇంకో జానర్ కింద కమర్షియల్ రావండి. జానర్స్. ఆ! ఆఫ్‌కోర్స్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఇందులో. హ్మ్. కావాల్సినన్ని హై ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. బాగా ఎమోషన్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎమోషనల్‌గా బావుంటుంది. అన్నీ ఉన్నాయి గానీ, ఇప్పుడు ఆ సినిమా 100,00,00,000 ఈ సినిమా 200,00,00,000 అలా చూడడానికి లేదండి ఈ సినిమాని. హ్మ్. అండ్ వాటెవర్ ఇట్ కలెక్ట్స్ అందులో గూడా మళ్ళా జెన్యూన్ గానే కలెక్ట్ చేసేటట్టు ఉంటాయండి. అందులో ఫేక్ ఉండవు, ఏముండవు. బికాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత గుండె ధైర్యంతో విన్ అయ్యారన్న దాన్ని ప్రాతిపదికగా తీసుకొని సినిమాకెళ్తే 10 ఔట్ ఆఫ్ 10 అండి. ఆ విషయంలో మాత్రం 'మహి విరాగో' గారు హి గాట్ ఆల్ ద ఎమోషన్స్ రైట్ అండ్ క్యారెక్టర్స్ అద్భుతంగా నటించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. 'శివ మేక' అన్నకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. ఐ నో హిమ్. హి హ్మ్. ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయన్న. చాలా చాలా బాగా తీశారు. అండ్ ఐ కంగ్రాచ్యులేట్